ట్రంప్ టారిఫ్ల వేళ కేంద్రం రేపు కీలక భేటీ నిర్వహించనుంది. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వాణిజ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇండస్ట్రీ వర్గాలు పాల్గొననున్నాయి. యుఎస్ టారిఫ్ల వల్ల భారత ఎగుమతులపై పడే ప్రభావం గురించి చర్చించనున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై సుంకాల మోత మోగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో 25% టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా, మరో 25% ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీంతో మొత్తం టారిఫ్లు 50% పెరగనున్నాయి. దీనిపై ఎక్స్పోర్టర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పీఎంఓ కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. దీనిపై మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైలు నుంచి పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకి పంపిన మినిస్టర్కి ఎన్నేళ్లు శిక్ష పడాలో చెప్పాలని ఎదురుదాడి చేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని కేసులు కొట్టేయించి మంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి తప్పుడు కేసులో ఇరికించి జైలుకి పంపడం వల్ల తాను 160 రోజులు జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడిపానన్నారు కేజ్రీవాల్. గత 7 నెలలుగా ఢిల్లీలో పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రజలు జైలు పాలనే నయం అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూ కశ్మీర్లో ఎల్ఓసీ వెంబడి 5-6 డ్రోన్లు ఎగరడాన్ని గుర్తించిన భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరిపాయి. మెంథార్ సెక్టర్లోని బాలాకోట్, ఇతర ప్రాంతాల్లో 6 డ్రోన్లు ఎగురుతున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. నిఘా కోసం పాక్ సైన్యం వాటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రోన్ కదలికలపై నిఘా పెట్టిన భారత బలగాలు ఎల్ఓసీ వెంబడి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఈడీ అధికారులు దాడులకొస్తే ఎమ్మెల్యే గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది ఈడీ. అయితే సోదాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తమ ఇంటి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంటి బయట కాపలా ఉన్న భద్రతా సిబ్బంది కృష్ణ సాహాని గుర్తించి కస్టడీకి తీసుకున్నారు. పారిపోయే ముందు ఎమ్మెల్యే తన మొబైల్ని ఇంటికి సమీపంలోని చెరువులోకి విసిరేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 2023 ఏప్రిల్లో సీబీఐ కృష్ణ సాహాని అరెస్ట్ చేసింది. 2025 మేలో ఆయనకు బెయిల్ మంజూరైంది. తాజాగా ఈడీ అరెస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్లో భారీ వరదలు పోటెత్తాయి. సుర్వాల్ జలాశయం పొంగిపొర్లడంతో సవాయ్ మాధోపూర్ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి జలపాతాన్ని తలపిస్తోంది. 2 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతున గొయ్యి ఏర్పడడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉధృతికి 2 ఇళ్లు, పలు దుకాణాలు, 2 దేవాలయాలు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. గొయ్యిలోకి చేరిన నీటిని యంత్రాల సాయంతో మళ్లిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజస్థాన్లోని పలు గ్రామాల్లో వరద పరిస్థితి నెలకొంది.